హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ బ్యాంగిల్ని అయితే రెడీ చేసుకుందాం. దీనినే 3D రోజ్ బ్యాంగిల్ అని కూడా అంటారండి. దీనికోసం మనకు కావాల్సింది ఏంటంటే 1 కట్ బ్యాంగిల్, అలాగే కుందన్స్ కావాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా గమ్ అప్లై చేసుకుని మూన్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. సర్కిల్ షేప్లో వచ్చే విధంగా స్టిక్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా రౌండ్ సర్కిల్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మనకు 3D ఎఫెక్ట్ రావడం కోసం ఏం చేయాలో చూద్దాం. 3D బ్యాంగిల్స్ చేసుకోవడానికి గమ్ అనేది ఎక్కువ అప్లై చేసుకోవాలండి. గమ్ అనేది ఎక్కువ అప్లై చేసుకుంటేనే ఈ డిజైన్ అనేది ఊడిపోకుండా పర్మనెంట్గా అలా ఉంటుంది. ఇప్పుడు మధ్యలో మనం మూన్ షేప్ కుందన్స్ని తీసుకోవాలి. ఇక్కడ వేరే కలర్ తీసుకుంటున్నానండి నేను. ముందు మనం తీసుకున్నవి బ్లూ షేడ్ అనమాట. ఇప్పుడు మనం తీసుకునేది రామనీలం అంటారు కదా, ఆ బ్లూ అనమాట. వీటిని కూడా ఇలా స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత సెంటర్లో మనం జర్కన్ స్టోన్ అయినా స్టిక్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా 3mm కుందనైనా స్టిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత చుట్టూ గమ్ అనేది ఇలా అప్లై చేసుకోవాలి. ఈ గమ్ కూడా కొంచెం ఎక్కువగానే అప్లై చేసుకోండి, అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకున్నాం కదా బ్లూ కలర్, ఆ కలర్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ ఏం కాదండి, నేను ఆల్టర్నేట్గా తీసుకుంటున్నాను. ఫస్ట్ ఒక సర్కిల్ అంతా కూడా ఒక కలర్ తీసుకున్నాను, సెకండ్ సర్కిల్లో వేరే కలర్ తీసుకున్నాను. ఇప్పుడు థర్డ్ సర్కిల్లో మాత్రం మనం ఫస్ట్ యూస్ చేసిన బ్లూ కలర్ని యూస్ చేస్తున్నాను. కలర్స్ అనేది మన ఇష్టం అండి. మీరు కావాలంటే ఒక్కొక్క ఫ్లవర్ ఒక్కొక్క కలర్లో కూడా చేసుకోవచ్చు. మీలో చాలామందికి డౌట్ ఉంటుందండి, థ్రెడ్ వర్క్ బ్యాంగిల్స్ అనేవి త్వరగా ఊడిపోతాయి, కుందన్స్ అనేవి రాలిపోతాయి అని అనుకుంటారు కదా. వీటిని మనం జాగ్రత్తగా వాడుకుంటే అస్సలు ఊడిపోవండి, అస్సలు తడపకూడదన్నమాట. పొరపాటున ఎప్పుడైనా ఒకసారి తడిస్తే పర్వాలేదు, కానీ ట్యాప్ కింద పెట్టి పనులు చేయడం అనేది చేయకూడదు. అంతే కదండి, వీటిని బయట అలా వదిలేస్తే దుమ్ము అనేది పట్టేస్తుంది. కాబట్టి మనం చేతికి తీసిన తర్వాత వెంటనే బాక్స్లో కానీ కవర్లో కానీ పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా కానీ ఊడిపోకుండా అలాగే ఉంటాయి. మీకు కావాలంటే లాస్ట్లో వీడియో క్లిప్ యాడ్ చేస్తాను, చూడండి. మనం ఎంత లాగినా కూడా ఈ కుందన్స్ అనేవి అస్సలు ఊడవు. మీకు డౌట్గా ఉంటే మాత్రం ఇంకొంచెం ఎక్కువ గమ్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా ఇంకొక ఫ్లవర్ కూడా వేసి చూపిస్తానండి, చూడండి. మీకు వీడియో అనేది క్లియర్గా అర్థం అవ్వాలంటే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా నీట్గా క్లియర్గా అర్థమవుతుంది. సేమ్ అంతేనండి, ఫస్ట్ మనం ఎలా అయితే స్టిక్ చేసుకుంటూ వెళ్ళామో అదే ప్రాసెస్లో స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను ఇక్కడ 6 మూన్ షేప్ కుందన్స్ యూస్ చేస్తున్నాను కదా, మీరు కావాలంటే చిన్న ఫ్లవర్ కావాలనుకుంటే ఒక 5 యూస్ చేసుకోండి, సరిపోతుంది. మనం ఇక్కడ 1 కట్ బ్యాంగిల్ తీసుకున్నాం కదా, పెద్ద బ్యాంగిల్ కాబట్టి కొంచెం పెద్ద ఫ్లవర్ వచ్చే విధంగా చేసుకుంటే బాగుంటుంది. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయానండి, లాస్ట్ రో వచ్చి మనము ఈ మూన్ షేప్ కుందన్ని కొంచెం వాలుగా వచ్చే విధంగా చూసుకోవాలి. అంటే మనకు ఒక ఫ్లవర్లోని రేకులు విచ్చుకుంటుంటే అట్లా ఉంటుంది, ఆ విధంగా వచ్చే విధంగా చూసుకోవాలి. నేను ఫస్ట్ రోలో చేశాను కదా, చూడండి ఆ ఫ్లవర్ చూడండి, పెటల్స్ అనేవి మనకు అలా 3D షేప్లోకి వచ్చే విధంగా చేసుకోవాలి. ఆ విధంగా చేసుకుంటేనే లుక్ అనేది చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఇలా ఇక్కడతో ఆపేయచ్చండి డిజైన్, థర్డ్ రో పెట్టుకోకపోయినా బాగానే ఉంటుంది. కానీ మనం ఇక్కడ తీసుకునేది 1 కట్ బ్యాంగిల్ కాబట్టి కొంచెం పెద్ద ఫ్లవర్ చేసుకుంటున్నాను. అదేవిధంగా మీరు 2 రోస్ పెట్టుకుని ఆపేయాలనుకుంటే కనుక 2 కట్ బ్యాంగిల్ తీసుకోండి, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, మొత్తం ఇలా ఈ విధంగానే కుందన్స్ అన్నీ స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫ్లవర్కి మధ్యన నేను 6K డ్రాప్ కుందన్ని యూస్ చేశానండి. ఇక్కడ చూడండి, నేను బ్యాంగిల్ అంతా రెడీ చేసేసాను. ఇది డ్రై అయిపోయింది, నెక్స్ట్ డే చూపిస్తున్నానండి మీకు. చూడండి, ఎంతగా లాగినా కూడా కుందన్స్ అనేవి అస్సలు రావట్లేదు. ఈ విధంగానే మీరు కూడా ఎక్కువ గమ్ను అప్లై చేసుకుంటే కుందన్స్ ఊడిపోవడం అన్న ఛాన్సే ఉండదన్నమాట. మీరు కావాలంటే సింపుల్గా ఒక్క బ్యాంగిల్ వేసుకోవచ్చు, లేదంటే సైడ్ బ్యాంగిల్స్గా వేసుకోవచ్చు. మీ శారీస్కి తగినట్లుగా, ఫంక్షన్స్కి తగినట్లుగా హెవీగా కావాలి అనుకుంటే ఇలా మ్యాచ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మీలో ఎవరికైనా ఈ బ్యాంగిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.